హాయ్ హలో ఎలా ఉన్నారు అందరూ? 9th 10th క్లాస్కి వెళ్ళే ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా మా వేదాంత తరపు నుంచి ఈ చిన్న ఇంపార్టెంట్ రిక్వెస్ట్ ఏంటి అంటే దట్ ఈస్ సో 9th నుంచి 10th క్లాస్కి వెళ్ళేటప్పుడు చాలామంది ఏంటంటే స్టూడెంట్స్ అందరూ కూడా కొంచెం భయపడుతుంటారు, కొద్దిగా బాధ కూడా పడుతుంటారు. అమ్మో అసలు 10th క్లాస్ ఎలా రాయాలి ఏంటి, అసలు 10th క్లాస్ ఎగ్జామ్స్ ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేసిన ప్రిపరేషను నెక్స్ట్ మంత్ మార్చికి మనం ఎగ్జామ్స్ అయితే అటెంప్ట్ చేయగలమా? ఎందుకంటే అప్ టు 9th క్లాస్ ప్రతి స్కూల్లో కూడా మనకి అదే స్కూల్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి, అదే స్కూల్లో మనకి ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారు, మనకు తెలిసిన సార్సే తెలిసిన మేడమ్సే మనకి ఇన్విజిలేషన్ చేస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఆ బెరుకు భయం అనేది ఉండదు. బట్ వెన్ ఎవర్ యూ ఆర్ కమింగ్ టు ద 10th క్లాస్ మీరు అందరూ కూడా ఒక వేరే స్కూల్లో మీకు ఎగ్జామ్స్ రాయటం అనేది, వేరే స్కూల్లో జంబ్లింగ్ సిస్టంలో మీకు సెంటర్స్ పట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. సో అక్కడికి వెళ్ళి మనం ఏ రకంగా అటెంప్ట్ చేయాలి అని ఒక చిన్న బాధ అనేది, చిన్న భయం అనేది ప్రతి ఒక్క 10th క్లాస్ స్టూడెంట్లో వస్తుంటుంది. అది స్టార్టింగ్ నుంచే వచ్చేస్తుంది మనకి. సో దాన్ని కంప్లీట్గా మీరు ఓవర్కమ్ చేయాలి. ఆ భయాన్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు ఉంచుకోవద్దు. కంపల్సరీ హ్యావ్ టు ఓవర్కమ్ దట్ ఎంటైర్ ఫియర్. ఆ ఫియర్ని పూర్తిగా వదిలేయండి. మేము ఉన్నాం, వేదాంత టీమ్ అంతా మీతో డెఫినెట్గా ఉంది. మేమంతా కూడా మీకు హెల్ప్ చేస్తాం త్రూఅవుట్ దిస్ పర్టికులర్ ఇయర్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ యువర్ జర్నీ విత్ అస్, డెఫినెట్లీ మీకు ఆ భయం బేరుకు అనేది కంప్లీట్గా పోతాయి, నో డౌట్ అబౌట్ ఇట్. కారణం ఏంటి అంటే ఈ 10th క్లాస్ అనేది మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ మలుపు అనమాట, మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ ఛాలెంజ్ అనమాట. ఈ ఛాలెంజ్ని ఎవరు కూడా విడిచిపెట్టుకోవద్దు. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ని ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేయండి, నో డౌట్ అబౌట్ ఇట్. మీరు ఎప్పుడైతే ఈ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేయగలుగుతారో ఫ్యూచర్ అంతా మీ చేతిలోనే ఉంటుంది. ఫ్యూచర్ అసలు ఎవరు డిసైడ్ చేస్తారు? మీకు ఎవరు డిసైడ్ చేయరు. మీ ఫ్యూచర్ని ఎవరు కూడా మీ ఫ్యూచర్ని డిసైడ్ చేయరు. మీ ఫ్యూచర్ని నువ్వే డిసైడ్ చేసుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో భయపడకుండా 10th క్లాస్ ఖచ్చితంగా నేను మంచి మార్కులు సంపాదిస్తాను, ఎన్ని మార్కులు అయితే నేను టార్గెట్ పెట్టుకుంటానో ఆ మార్కుల్ని ఖచ్చితంగా నేను అధిగమిస్తాను, ఆ టార్గెట్ని దూసుకెళ్తాను అనే ఒక ఆలోచనతో మీరు ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ ఇఫ్ యూ బిగిన్ దిస్ కోర్స్ డెఫినెట్లీ యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ యువర్ ఫ్యూచర్. అయితే మీకు ఇందులో ఒక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఏంటి అంటే చాలామంది 10th క్లాస్లో కొంచెం మార్క్స్ తక్కువ రాగానే ఒక రకమైన బాధలోకి వెళ్ళిపోతారు, ఇందాక చెప్పినట్టే. సో అందుకని 10th క్లాస్లో తక్కువ మార్కులు వచ్చాయి కదా, ఇంకా నా జీవితం అయిపోయింది, అయ్యో నేను ఇంతే అని బాధపడాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ది గ్రేట్ మెగాస్టార్ చిరంజీవి గారు అండ్ ది గ్రేట్ అబ్దుల్ కలాం ఆజాద్ గారు. సో ఈ గ్రేట్ అబ్దుల్ కలాం యాజ్ వెల్ యాజ్ చిరంజీవి వీళ్ళిద్దరి గురించి అందరికీ తెలిసిందే, మనకి ఈ విషయం తెలిసిందే. వాళ్ళిద్దరూ వాళ్ళ కెరీర్లో కెరీర్ ఇన్ ద సెన్స్ ఎడ్యుకేషన్ కెరీర్లో కొద్దిగా ఫెయిల్ అయినా సరే, బట్ ఇన్ ఫ్యూచర్ కెరీర్లో మాత్రం దే హ్యావ్ కంప్లీట్లీ సక్సీడ్. చాలా సక్సెస్ సాధించారు. వాళ్ళ గురించి తెలుసు, వాళ్ళ గురించి చదువుకుంటున్నాం, వాళ్ళ గురించి చూస్తున్నాం, మనం వాళ్ళ గురించి వింటున్నాం. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా మీరు భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఇట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఇప్పుడు మీరు ఫ్యూచర్లో మనం ఒక మంచి కెరీర్ మనకి రావాలి అని అనుకుంటే 10th క్లాస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. 10th క్లాసే మనకు చాలా విలువైనది, ఈ కాలం అంతా చాలా విలువైనది మనకి. సో ఈ 10th క్లాస్లో మనం చేయాల్సిన పని ఏంటి అంటే ఒక లక్ష్యాన్ని పెట్టుకోవాలి, ఒక టార్గెట్ని పెట్టుకోవాలి. సో ఆ టార్గెట్ని మనం అధిగమించాలి అని అంటే ఆ టార్గెట్ని చాలామంది అధిగమించలేకపోవచ్చు. అందుకని టార్గెట్కి రీచ్ అవ్వాలి అని అంటే కొన్ని ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ని మనం నేర్చుకోవాలి. అది నేర్పించడానికి మేమందరం మీకు తోడుగా ఉన్నాం. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. లక్ష్యాన్ని గురిపెట్టి ఖచ్చితంగా మీరు లక్ష్యాన్ని సాధించేటంత వరకు మేము మీతో ఉంటాం. మాతో పాటు మీరు కూడా యూ హ్యావ్ టు స్ట్రగుల్. అయితే స్ట్రగ్లింగ్ కాదు, ఇట్స్ నాట్ స్ట్రగుల్ ఇన్ ద సెన్స్ యూ హ్యావ్ టు వర్క్ హార్డ్. అయితే చాలామంది ఎప్పటి నుంచో మనకి కన్వెన్షనల్లీ వీఆర్ సేయింగ్ దట్ హార్డ్ వర్క్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. బట్ హార్డ్ వర్క్తో పాటు ఇఫ్ యూ డూ ఏ స్మార్ట్ వర్క్, చక్కగా అంటే తక్కువ టైంలో మంచిగా మనకి ఏ రకంగా వస్తుంది ఒక కాన్సెప్ట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ ద 10th క్లాస్ తెలుగు ఆర్ హిందీ ఆర్ మ్యాథ్స్ ఆర్ ఇంగ్లీష్ ఆర్ సైన్స్ ఆర్ సోషల్, వాట్ ఎవర్ ద సబ్జెక్ట్ ఇట్ ఈస్, if you want to learn the same concepts within a span of time, within a very minimum amount of time, ఆ తక్కువ టైంలో మీకు రావాలి అంటే మీరు ఏం చేయాలి? హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ గుడ్. బట్ అపార్ట్ ఫ్రమ్ ద హార్డ్ వర్క్ ఇఫ్ యూ డూ ఏ స్మార్ట్ వర్క్ ఫర్ దట్, ఒకవేళ స్మార్ట్ వర్క్ కానీ చేయగలిగారు అనుకోండి డెఫినెట్లీ విల్ గెట్ సక్సెస్. కారణం ఏంటి? చాలామంది ఇప్పుడు హార్డ్ వర్క్ చేయమంటున్నారు, హార్డ్ వర్క్ కూడా చేస్తాం, బట్ హార్డ్ వర్క్తో పాటు స్మార్ట్ వర్క్ కూడా మీరు అలవాటు పడాలి. స్మార్ట్ వర్క్ ఇన్ ద సెన్స్ కంపల్సరీ హ్యావ్ టు సీ సో మెనీ నెంబర్ ఆఫ్ వీడియోస్ అండ్ మైండ్ మ్యాప్స్ మేము అంతా అందిస్తూ ఉంటాం. మీకు మంచి మైండ్ మ్యాప్స్ ఇస్తాం, ఇంపార్టెంట్ ట్రిక్స్ చెప్తాం మీకు ఇందులోని. ఆ టిప్స్ నేర్చుకోండి. అలాగే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ రకమైన టిప్స్ ఉంటాయనో మేము చెప్తూ ఉంటాం. అండ్ మీరు రైటింగ్ స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి. రైటింగ్ స్కిల్స్ కూడా మనకి డెవలప్ చేసుకుంటేనే
దెన్ యూ విల్ గెట్ సక్సీడ్ ఇన్ యువర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్. సో ఇవి సార్ ఎగ్జామ్ కోసం కదా ఇప్పుడు చెప్తున్నారు ఏంటి అని అంటే, ఎగ్జామ్ ఎప్పుడూ లేదు నాన్న, ఇంకా ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తేనే ఎగ్జామ్కి సక్సెస్ సాధించగలం. బికాస్ యూ హ్యావ్ టు మేక్ ఎ హ్యాబిట్ టు కంప్లీట్ ది ఎంటైర్ 10th క్లాస్ ఎగ్జామినేషన్స్ కోసం మీరు ఇప్పటి నుంచి ఒక హ్యాబిట్ని అలవాటు చేసుకోవాలి. ఏంటి హ్యాబిట్? ఒక చిన్న కొటేషన్ చెప్తున్నా చూడండి. A bit if neglected, it becomes a habit and it runs like a rabbit. ఒక చిన్న విషయాన్ని మీరు నెగ్లెక్ట్ చేస్తే, a bit if neglected, దాన్ని విడిచిపెట్టేస్తే ఇట్ బికమ్స్ హ్యాబిట్. అది మీకు ఇంకా హ్యాబిట్ అయిపోతే ఏముందిలే సార్ ఈరోజు మనకు ఒక వర్క్ ఇచ్చారు కదా, ఈ వర్క్ ఇప్పుడు మనం చేయొద్దు, రేపు చేసుకుందాం, ఎల్లుండి చేసుకుందాం, అవతల చేసుకుందాం అని వదిలేశారనుకోండి, ఇఫ్ యు నెగ్లెక్ట్ ఎనీ ఆఫ్ ద బిట్ ఇట్ బికమ్స్ అ హ్యాబిట్. అది వెంటనే హ్యాబిట్ అయిపోతుంది మనకి. బట్ హ్యాబిటే ఆగుతుందా? ఆగదు. అండ్ ఇట్ రన్స్ లైక్ ఏ ర్యాబిట్, ఇంకా కుందేల్లాగా పరిగెడుతూనే ఉంటుంది. అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్, నాట్ ఓన్లీ మై సెల్ఫ్, ద ఎంటైర్ వేదాంత టీమ్ ఈజ్ రిక్వెస్టింగ్ యూ దట్ ఎప్పుడు కూడా ఏ పనిని కూడా వాయిదా వేయకండి. నెక్స్ట్ డేకి ఎట్టి పరిస్థితుల్లో యూ షుడ్ నాట్ పోస్ట్పోన్ చేయొద్దు. ఏ రోజు పని ఆ రోజు చక్కగా ఫ్రమ్ ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ 10th క్లాస్లోకి ఎంటర్ అయ్యారు అందరూ చక్కగా. సో ఈ రోజు నుంచి మీ పని ఏదైతే ఉందో ఆ పనిని మీరు ఏ రోజు ఆ రోజు వర్క్ కంప్లీట్ చేసుకోగలిగితే, ఈ రోజు మేము ఒక వీడియో లెక్చర్ ఇచ్చాం మీకు, ఆ వీడియో లెక్చర్ని కంపల్సరీ హ్యావ్ టు కంప్లీట్. నెంబర్ ఆఫ్ టైమ్స్ చూసేసి దాన్ని కంప్లీట్ చేసేసుకోండి. మీ స్కూల్స్లో ఇచ్చే హోంవర్క్ ఏదైతే ఉందో ఆ హోంవర్క్ని ఈ వీడియో లెక్చర్స్ ద్వారా కానీ లేదా మీ సార్స్ చెప్పిన దాని ద్వారా కానీ కంప్లీట్ చేసేసుకోండి. ఏ రోజు ఆ వర్క్ కంప్లీట్ చేసుకుంటే ఏదైతే మనం లక్ష్యం పెట్టుకుంటామో, మన టార్గెట్ ఏదైతే ఉందో, ఇన్ని మార్క్స్ రావాలి అవుట్ ఆఫ్ 600 10th క్లాస్లో మనకి ఇన్ని మార్క్స్ రావాలి అనే ఒక టార్గెట్ పెట్టుకున్నామో ఆ టార్గెట్ని ఖచ్చితంగా క్రాస్ అయిపోతాం. డెఫినెట్లీ వీ విల్ ఓవర్కమ్ ద టార్గెట్. అందుకని మై సిన్సియర్ రిక్వెస్ట్ ఫర్ యూ ఇస్ కంపల్సరీ హ్యావ్ టు మేక్ ఏ టార్గెట్ పెట్టుకోండి. ఖచ్చితంగా ఆ టార్గెట్ని ఛేదించడానికి ఏవేవైతే ఉపాయాలు ఉన్నాయో ఆ ఉపాయాలన్నింటినీ ఉపయోగించుకోండి. అందులో ఒక ఉపాయం మేము మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాం. వీఆర్ హియర్ టు హెల్ప్ యూ టు కంప్లీట్ యువర్ టార్గెట్ ఆర్ టు రీచ్ యువర్ టార్గెట్. ఓకే, సో సెకండ్ థింగ్. అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే, దట్ ఈస్ ఏ రోజు వర్క్ ఆ రోజు మీరు ఖచ్చితంగా కంప్లీట్ చేసేసుకోండి. ఈ 3 టిప్స్ అండ్ ట్రిక్స్ కానీ మీరు పాటించగలిగితే మీరు ఏదైతే లక్ష్యం పెట్టుకున్నారో, ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో ఆ టార్గెట్ని ఖచ్చితంగా యూ హ్యావ్ టు ఓవర్కమ్. నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, అర్థమైంది అనుకుంటా. సో వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ దట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ దట్ వీఆర్ హియర్ టు అప్లిఫ్ట్ యూ. మిమ్మల్ని గెలిపించడానికి, మిమ్మల్ని పైకి ఎత్తించడానికి కంపల్సరీ ద ఎంటైర్ వేదాంత టీమ్ విల్ హెల్ప్ యూ అండ్ వీఆర్ హియర్. డోంట్ వరీ అబౌట్ ద 10th క్లాస్ స్టార్టింగ్ డే ఇట్ సెల్ఫ్. ఇంకా రీసెంట్గా మనం క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నాం. సో ఫ్రమ్ ద స్టార్టింగ్ డే ఇట్ సెల్ఫ్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ ప్రాపర్లీ. అపార్ట్ ఫ్రమ్ ద హార్డ్ వర్క్ యూ హ్యావ్ టు డూ యువర్ వర్క్ ఇన్ స్మార్ట్ వర్క్ ఆల్సో. స్మార్ట్ వర్క్గా కూడా మనం చేయడానికి మీరు రెడీ అవ్వాలి. ఓకే, అండ్ విష్ యూ ఆల్ ద బెస్ట్.